ఎద్దు గురుమూర్తి గారిది. జాగ్రత్తగా ఉండండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మరీ ఎక్కువగా దొరకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ ఎద్దుని అంత తేలిగ్గా లొంగ తీసుకోలేడు. పక్క తప్పకుండా తప్పకోండి. ఆ తర్వాత వచ్చేది మన ఊరు కాటి సుబ్బయ్య గారి ఎద్దు. ప్రెసిడెంట్ కాన్స్గా 1016 ఏళ్ళు పట్టుకున్న వారికి బహుమానం ఖాతా చేస్తారు. ఎద్దు వచ్చేసింది వచ్చేసింది, పరిగెడుతుంది పరిగెడుతుంది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత పందె కట్టెలో నిల్చుంది మన చంద్రబాబు రంగరాజు గారి ఎద్దు. బాగా వినండి, ఈసారి బహుమానం అలాంటి పిల్లలకి కాదయ్యా. ఇది పట్టుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం, గద్దెర పచ్చ బహుమానంగా ఇస్తారు. కానీ ఆ ఎద్దును ఎవరు పట్టుకుంటారో చూద్దాం. వచ్చేసింది వచ్చేసింది, పట్టుకోండి పట్టుకోండి. రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఎద్దండి ఇదయ్యా. ఆయన వేరేలాగా ఆయన పెంచిన ఎద్దు కూడా వేరేతో చూపిస్తుందయ్యా. కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఎద్దులు బాగా దూకుడు మీద ఉన్నాయి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కనే పట్టుకుంటారా, అలా అందరూ మీద పడకండిరా. అందరికీ చెప్తున్నాను, బావబావతుల మధ్య ఎన్ని తగాదాలున్నా ఈ ఎద్దులు పట్టుకోవడం మాత్రం వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు పేరంటాలు మళ్ళీ జరుగుతాయి. కాబట్టి అల్లులందరూ తమ వీరత్వాన్ని చూపించండి అయ్యా. ఈసారి వచ్చే ఎద్దు జాగ్రత్త అయ్యా. ఇది 5వ రౌండ్. ఈసారి పట్టుకున్న వాళ్ళకి ఎంత బహుమానం తెలుసా? 5,000 రూపాయలు. ఇంకా చూస్తారే, ఎద్దును ఎవరు పట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. వచ్చింది ఎద్దు వచ్చింది. ఆ ఒక్కరి బలమాన ఎద్దు పట్టేశారయ్యా. బావబావతులు ఇద్దరు కొట్టుకోకండి అయ్యా. ఎద్దును పట్టుకోవడంలో ఒకరే పట్టండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అయ్యా. జాగ్రత్త. వాళ్ళ మీద పడకండి రా, అందరికీ దొరుకుతాయి. ఏంట్రా ఒక్కొక్కరు తీసుకోండి. జరగండి రా. వీళ్ళైతే ఇద్దరు లోపల తీసుకోలేదని ఉన్నారు. ఇద్దరు కలిసి కొట్టుకోకండి, ఒకడే ఉండాలి. దయచేసి ఎవరు గొడవ పడకండి. వదిలేరా. అయ్యా మీరందరూ జాగ్రత్తగా వినండి. తర్వాత వచ్చేది మన కోమందని గురుమూర్తి గారి ఇంకో ఎత్తు. ఇది పట్టుకున్న వాళ్ళకి తల ఒక బంగారు చాయ్ అయ్యా, బంగారు చాయ్. ఇదే మంచి బహుమానం. పట్టుకోండి, సారి పట్టుకోండి. వస్తుంది ఎత్తు వచ్చేసింది. పట్టుకోండి, పట్టేశారయ్యా పట్టేశారయ్యా. వీరుడు రాను సూర్యుడు అదే రారా శభాష్రా. వీరుడు అనిపించుకున్నారా? అదే వంకరపాలెం వీరుడు నువ్వేరా. పంచులు దిగండ్రా. చెప్పేది మీకరా, పంచులు దిగండి, కట్టుకోండిరా. చెప్పేది మీకరా. నా బరువంతా తీశారు. ఇక్కడి నుంచి ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగాలరా? తమ్ముడు ఎక్కడా? అన్న బయటికి వెళ్ళాడన్నా.